కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే బెల్లం సేమియా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. రైస్ అయితే నెయ్యిలో వేపి తీసి ఇలా పక్కన పెట్టేసుకున్నామండి. సేమియా నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్లు వేపుకున్న దాంట్లోనే సేమియా కూడా వేసి ఇలా వేపేయాలండి. మంచి కలర్ వచ్చే వరకు వేపి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం. మేమైతే 10 మందికి ప్రిపేర్ చేస్తున్నామండి. 10 మందికి తయారు చేస్తున్నానండి. 10 గ్లాసులు వాటర్ని అయితే వేసుకున్నాను. నేనైతే నానబెట్టేసుకున్నానండి. అయితే బెల్లం తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు మనం తురిమేసుకుందామండి. తురిమేసి సేమియా రెడీ చేసేద్దాం. బెల్లం అయితే 3 దిమ్మలు తీసుకున్నానండి. ఇది ఒక్కొక్కటి పావు కేజీ ఉంటుంది కదండి. వీటిని ఇప్పుడు మనం తురిమేసుకుందాం చాకుతో. ఫ్రెండ్స్, నేనైతే ఒక 10 నిమిషాల ముందే నానబెట్టానండి సగ్గుబియ్యాన్ని. అయితే మనం ఇప్పుడు ఇందులో వేసేద్దాం. వేసేసి ఒకసారి కలుపుదాం ఫ్రెండ్స్. నేను కొంచెం పెద్ద గంటె తీసుకున్నానండి, ఎందుకంటే కాలుతుంది కదా, ఎక్కువ సేమియా కాబట్టి. చాకుతో మొత్తం తురిమేసుకోవాలండి మనం బెల్లాన్ని. ఇలా మనం బెల్లాన్ని తురిమేయాలి. సేమియా అయితే ఉడికిపోయిందండి. సగ్గుబియ్యం కూడా మనకి చక్కగా చూసారండి ఉడికిపోయాయండి. ఇప్పుడైతే మనం అయితే 1.5 లీటర్ పాలు తీసుకున్నానండి. 3 ప్యాకెట్లు అనమాట. ఇప్పుడు వేసేసుకుందాం. ఒకదాని తర్వాత ఒకటి ఇలా అన్నీ వేసేసుకోవాలండి. ఇప్పుడైతే మనం బెల్లం తురుము కూడా వేసేసుకుందాం. పాలు వేసాను కదా, చూడండి ఇలా తురుముకున్న బెల్లాన్ని మనం వేసేయాలండి. నేనైతే 30 కేజీ బెల్లాన్ని వేస్తున్నానండి. మనకు చాలా మంచిదండి, చలవ చేస్తుంది అనమాట. ముఖ్యంగా వేడి చేసినప్పుడు ఇలాగా చేసుకొని తాగామనుకోండి, చాలా చలవ చేస్తుంది అనమాట. ఒక 10 మందికి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. సేమియా అసలు మనం ఎంతసేపు ఉన్నా సరే ఇదైతే చిక్కబడదండి. ఇలానే లూజ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. చాలా మంది చిక్కగా చేసేస్తారు ఫ్రెండ్స్. చిక్కగా అంటే మనం స్పూన్తో తినటానికి, ఇదైతే తాగటానికండి చాలా బాగుంటుంది. స్పూన్తో కలుపుకుంటూ కొంచెం కొంచెం తాగుతుంటే చాలా బాగుంటుంది అనమాట బెల్లం సేమియా. వేస్తున్నానండి. మనం ఏ స్వీట్ తయారు చేసుకున్నా జస్ట్ చిటికెడు ఉప్పు అలా వేసారనుకోండి, ఆ టేస్టే మారిపోద్దండి. చూడు నన్ను వేసి చూడు అన్నట్టుగా. ఉప్పు లేకపోతే ఎందులోనైనా టేస్ట్ ఉండదు కదండి కర్రీస్లో అయితే. కానీ ఈ స్వీట్స్లో కూడా లైట్గా ఉప్పు తగిలించినట్టయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలాచి అనమాట. నేనైతే ఒక 5 వేస్తున్నానండి అంతే, ఫ్లేవర్ కోసం. ఒక 2 స్పూన్స్ బాదం పొడి అయితే వేసానండి. కొంచెం మనం పాలలో ఇలాగా కలిపేసుకుందామండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలాగ మనం ఉండలు లేకుండా బాగా కలిపేయాలండి ఫ్రెండ్స్. మనం ఇలా కలుపుకున్న ఈ బాదం మిల్క్ మిశ్రమాన్ని ఇందులో అయితే ఇలాగా వేసేసుకుందామండి. చాలా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. సేమియా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలను అయితే ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా రుచిగా ఉంటే బెల్లం సేమియా అయితే రెడీ అయిపోయిందండి. గ్లాసుల్లో పోసుకొని తాగుతుంటే చాలా టేస్ట్ అయితే రుచి అయితే ఉంటుందండి. వర్షం వచ్చినప్పుడు వేడివేడిగా ఇలా చేసుకొని తాగారనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. మనకు ఒంట్లో వేడి చేసినప్పుడు కూడా ఇలాగా మనం తయారు చేసుకొని తాగితే బాడీకి చాలా చలవ చేస్తుంది. ఇప్పుడైతే మనం చల్లారనిచ్చి బౌల్లో తీసుకుందాం. సరే, బెల్లం సేమియా అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా